టీవీ షోలో నందీశ్వరుడిపై చేసిన స్పూఫ్ పై విమర్శలు రావడంతో యాంకర్ రవి క్షమాపణలు చెప్పాడు. తాను కొంతమంది నటులతో కలిసి ఓ మూవీ సన్నివేశాన్ని స్పూఫ్ చేశామన్నారు. ఇది ఎవరినో కించపరచాలని చేసింది కాదని వివరణ ఇచ్చారు. దీనివల్ల కొంతమంది బాధపడ్డారని తెలిసిందని, అలా చేయడం తప్పు అంటూ చాలా కాల్స్ వస్తున్నాయన్నారు. మరొకసారి ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉంటామంటూ జై శ్రీరామ్, జై హింద్ అంటూ నినాదాలు చేశారు. చాలా మహత్యమైన గుడి బా. ఒక్కసారి నంది కొమ్ముల నుంచి స్వామివారిని చూడు, అద్భుతంగా కనబడతారు. భ్రమై ఉంటది. ఏంటి బా, స్వామివారు అందంగా కనిపించారా? నాకేంటి అమ్మూరు దర్శనం అవుతుంది. బావగారు, బావా స్వప్న, మన స్వప్న స్వయాన సంధ్య చెల్లెలు. ఓహో బావగారు, బావగారు ఇల్లు పలకరిపో. బాగున్నారా? చాలా మహత్యమైన. నేను మీ యాంకర్ రవి. గత 2 రోజులుగా న్యూస్ లో కొత్త కాంట్రవర్సీ, వీడు మార్చేసుకున్నాడు, వీడు మారిపోయాడు, అది ఇది అని. ఛత్రపతి శివాజీ మహారాజ్ ని ఫాలో అయ్యేవాడిని, హనుమాన్ చాలీసా చదివేవాడిని, పొద్దున్న లేస్తే రాత్రి వరకు మనసులో ఓం నమ శివాయ అనుకునేవాడిని. అఫ్ కోర్స్ భారతీయుడిని, హిందూని, నాకు కూడా అంతే, నా మతం అంటే అంతే ఇష్టం. మతం కోసం నేను కూడా ఫైట్ చేసేవాడిని. అయితే బేసికల్గా ఏం జరిగిందో చాలా మందికి తెలియదు, ఎందుకంటే యూట్యూబ్లో మేము చేసింది లేదు, చాలా మంది హర్ట్ అయ్యారని డిలీట్ చేసాం. కానీ సోషల్ మీడియాలో నా నంబరు, నా కోయాక్టర్ నంబర్ పెట్టేసి వీళ్ళు హిందూ మతాన్ని హర్ట్ చేశారు అని చెప్పేసి స్టార్ట్ చేయగానే మాకు కాల్స్ రకరకాలుగా వచ్చినాయి. అందులో ఒక కాల్ రికార్డింగే బయట వాళ్ళు రిలీజ్ చేసింది. అంటే వీళ్ళని హర్ట్ చేయాలి అని రాసిన స్కిట్ కాదు, ఉన్న సినిమా సీన్ని మేము అక్కడ ఎనాక్ట్ చేయడం జరిగింది. అక్కడ చాలా మంది హర్ట్ అయ్యారు. హర్ట్ అయిన దానికి నేను ఇంకోసారి, అంటే వీడియో కూడా రిలీజ్ చేశాను, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటానని. మీరు నన్ను 15 సంవత్సరాలుగా చూస్తున్నారు, నేనేంటో మీకు కొంచెం బాగా తెలియకపోయినా కొంచెం తెలుసు. ఇలా నేను ఎప్పుడూ నా ఆలోచనలు నా నోటి నుంచి రావు, ఎందుకంటే నా మతాన్ని నేను ప్రేమిస్తా, నా దేశాన్ని కూడా అంతే గట్టిగా ప్రేమిస్తా. సో ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం రకరకాల థంబ్నెయిల్స్ వాడుతున్నారు. దయచేసి నమ్మకండి ప్లీజ్. నేనేంటో మీకు బాగా తెలుసు, అండ్ ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా నేను జాగ్రత్త పడతాను. ఆల్రైట్, జై శ్రీరామ్. ఇక ఒక టీవీ షోలో చేసినటువంటి స్పూఫ్ వివాదాస్పదంగా మారడంతో ప్రస్తుతం యాంకర్ రవి వివరణ ఇచ్చారు. ఈ అంశంపై క్షమాపణ కూడా చెప్పిన నేపథ్యంలో వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే ఇప్పటికే యాంకర్ రవి చేసినటువంటి స్కిట్ కి సంబంధించి అయితే మాత్రం వివాదం తలెత్తిందని చెప్పాలి. నిన్న ఇప్పటికే వానరసేన ఫోన్ చేసి అతనికి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అతను ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి స్కిట్ కాదంటూ కూడా తను చెప్పుకొచ్చాడు. మరోవైపు ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటానంటూ కూడా క్షమాపణ కూడా కోరినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. నంది విగ్రహం కొమ్మల మధ్య నుంచి చూస్తుంటే హీరోయిన్ రంభ కనిపిస్తున్నట్టు అతను ఒక స్కిట్ చేయడం జరిగింది. యాంకర్ రవితో పాటు సుడిగాలి సుధీర్ కూడా ఆ స్కిట్ లో కూడా ఉన్నారు. దీనిపైన హిందూ సంఘాలు కావచ్చు, మరోవైపు ధార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. మరోవైపు హిందూ వానర సేన డైరెక్ట్ గా రవికి ఫోన్ చేసి అతనికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో కొద్ది నిమిషాల క్రితమే యాంకర్ రవి కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. తాను ఎక్కడా కూడా ఉద్దేశపూర్వకంగా కానీ కించపరిచే విధంగా ఈ స్కిట్ చేయలేదు, మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటానంటూ కూడా ఆ వీడియోలు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నేను ఛత్రపతి శివాజీని ఫాలో అవుతాను, నేను హనుమాన్ చాలీస్ చదువుతాను, నేను ఒక హిందువుని, రోజు ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని పఠిస్తానంటూ కూడా ఆ వీడియోలో కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఈ వివాదానికి సంబంధించి వానరసేన ఎలా రియాక్ట్ అవుతుందని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటివి మరోసారి జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో చర్యలు కూడా తీసుకుంటామనేటువంటి అంశాన్ని యాంకర్ రవి అయితే మాత్రం స్పష్టం చేశారు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ.